ఏదైనా ఒక వర్డ్ అనేది తీసుకోమన్నాడు. ఆ వర్డ్‌తో పాటు మనల్ని ఏం తీసుకోమన్నాడంటే ఒక నంబర్ తీసుకోమన్నాడు. ఒక వర్డ్ ఏం తీసుకున్నా అంటే మహేష్ అని తీసుకున్నాను. మహేష్ అని తీసుకున్నాను. ఓకేనా? ఓకే డన్. నంబర్ ఎంత అని తీసుకున్నా అంటే 2 అని తీసుకున్నాను. ఇప్పుడు నా క్వెరీ ఏంటంటే నేను తీసుకున్న పొజిషన్‌లో ఈ నంబర్‌ని నేనేం చేయాలంటే ఇండెక్స్‌గా తీసుకొని అప్పుడు నేనేం చేయాలంటే ఈ ఈ నంబర్ అనే దాన్ని ఏం చేయాలంటే ఈ వర్డ్‌కి ఇండెక్స్‌గా తీసుకుంటే మనం తీసుకున్న నంబర్ అనేది మనం తీసుకున్న వర్డ్‌లో ఈ ఏ క్యారెక్టర్‌ని రిప్రజెంట్ చేస్తుంది అనేది మనకు తెలియాలన్నమాట. ఒక వర్డ్ తీసుకున్నాను, ఒక స్ట్రింగ్ మహేష్ అని, ఒక నంబర్ తీసుకున్నాను 2 అని. ఈ నంబర్ 2 అనేది దేన్ని రిప్రజెంట్ చేయాలంటే ఇండెక్స్ అని చెప్పాలి. అంటే మనం తీసుకున్న వర్డ్‌లో మనం నంబర్ ఎంతైతే చెప్పామో ఆ ఇండెక్స్ ఉన్న క్యారెక్టర్‌ని మనం తెచ్చుకోవాలంటే ఒక ప్రోగ్రామ్ ఎలా రాస్తాము అనేది నాకు కావాల్సిన క్వెరీ అనమాట. ఓకేనా? ఓకే. అలా రాయాలంటే ఎలా రాస్తాం అనేది ఒకసారి చూసేద్దాం. ఆల్రెడీ చెప్పేసాను కాబట్టి ఫాస్ట్‌గా కంప్లీట్ చేసేస్తాను. సో, అవుట్‌పుట్ ఒకసారి చూద్దాం. ఏం చెప్పాడు? అవుట్‌పుట్‌లో మనకేం కావాలి? ఓన్లీ మనం ఏదైతే ఇండెక్స్ చెప్పామో ఆ ఒక్క క్యారెక్టర్ వస్తే చాలు. చాక్లెట్ అని చెప్పాను 2 అన్నాడు. 2 అంటే ఏది? 0, 1, 2 అంటే ఓ అనే క్యారెక్టర్ అదొక్కటే డిస్‌ప్లే అయ్యేటట్లు రాయాలి. ఓకేనా? అలా డిస్‌ప్లే అవ్వాలంటే ఎలా రాస్తామో చూద్దాం. ఇన్‌పుట్‌లో ఏం తీసుకోమన్నాడు? ఒక వర్డ్ తీసుకోమన్నాడు. అందుకని వర్డ్ ఈజ్ ఈక్వల్ టు ఏం చేశాను? ఇన్‌పుట్ నుండి తీసుకుందాం అనుకుంటున్నాను కాబట్టి ఇన్‌పుట్ టాప్ అని చెప్పేసాను. ఓకే డన్. ఇక్కడికెళ్ళి నేను ఏం చేశానంటే మహేష్ అని తీసుకున్నాను. మహేష్. ఓకే. ఓకే. దాంట్లోకి వెళ్ళి నేను ఏం చేశానంటే ఒక నంబర్ కూడా తీసుకోమన్నాడు. ఎందుకంటే ప్రోగ్రామ్‌లోకి వెళ్దాం. ఏం తీసుకోమన్నాడు? ఒక వర్డ్ ఇస్తారు, ఒక నంబర్ ఇస్తారు అన్నాడు. అంటే వర్డ్‌కి నంబర్‌తో నేనేం చేశానంటే ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఓకేనా? ఓకే. అలా నంబర్ కోసం ఏం చేశానంటే n అని తీసుకున్నాను. n ఈక్వల్ టు ఒక నంబర్ ఇంటీజర్ తీసుకోమన్నాడు అనుకో నేనేం చేశానంటే ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ అని పెట్టేసేసాను. ఓకేనా? ఓకే. ఇప్పుడు నాకేం చేయమన్నాడు ప్రోగ్రామ్ ఏం రాయమన్నాడు? వాట్ ఈస్ ద ప్రోగ్రామ్? write a program to print the character present in the index n of the word. అంటే ఏంటి దాని మీనింగ్? మనం తీసుకున్న వర్డ్‌లో నుండి ఏదైతే మనం నంబర్ చెప్పామో ఆ నంబరు ఉన్న క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్‌ని అప్‌టైన్ చేసుకోండి, తీసుకురండి అని చెప్పాడు. ఓకే డన్. ఇప్పుడు నేను ఎంత అనుకున్నానంటే నంబరు ఎంతని తీసుకుందాం? 2 అని తీసుకుందాం. ఓకేనా? 2 అని తీసుకున్నాం. ఇప్పుడు నేను తీసుకున్న వర్డ్ ఏంది? మహేష్. మహేష్‌లో సెకండ్ ఇండెక్స్ అంటే ఏది? సెకండ్ ఇండెక్స్ రిప్రజెంట్ చేసేది ఏది? మహేష్ అనే ఒక స్ట్రింగ్‌లో సెకండ్ ఇండెక్స్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? ఏ క్యారెక్టర్‌ని? హెచ్. హెచ్ అనే క్యారెక్టర్ తెచ్చుకోవాలంటే మనం కోడ్ ఎలా రాయాలి? ఓడి. అవుట్‌పుట్ అనే ఒక వేరియబుల్ తీసుకొని దాంట్లో రాసుకున్నాను. ఏం రాస్తున్నాను? వర్డ్ స్క్వేర్ బ్రేసెస్. వర్డ్ అని తీసుకొని దాని స్క్వేర్ పక్కన బ్రేసెస్. స్క్వేర్ బ్రేసెస్ పెట్టి ఇండెక్స్ చెప్పాను n అని. ఓకేనా? ఓకే. తర్వాత నేనేం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని చెప్పేసేసి అవుట్పుట్ అని చేశాను. ఓకేనా? ఓకే. ఇచ్చేసి నేనేం చేశాను ప్లే అరౌండ్ చేసి చూశాను. ఏమొచ్చింది? హెచ్ అనేది వచ్చింది. ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళి వాల్యూస్ మార్చేస్తున్నాను. ఇక్కడ నేనేం చేశానంటే సతీష్ అని తీసుకున్నా. కిందకెళ్ళి నంబర్ 5 అని ఇచ్చా. అప్పుడు ఏమైతే చూద్దాం. ఇవ్వగానే ఏమైంది? నేను తీసుకున్న వార్డులోండి 5th క్యారెక్టర్ ఇండెక్స్ ఏం చెబుతుంది? నేను చెప్పిన ఇండెక్స్‌తో ఉన్న క్యారెక్టర్ ఏదో అనేది దాన్ని అప్‌టైన్ చేసుకోవాలంటే మనం ఎలా చేస్తామంటే ప్రోగ్రాము ఇలా రాయడం ద్వారా మనం ఏం చేయగలమంటే ప్రోగ్రామ్‌ని అచీవ్ అనేది చేయొచ్చనమాట. ఓకేనా? దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడీ సార్? ఓకే. ఓకే. అలానే వన్ మోర్ క్వెరీ చూద్దాం. సతీష్, ఈజ్ ఇట్ కంప్లీటెడ్?
No, sir. Okay. Vasanta, can you explain this ticket? Vasanta, is it possible? Harsha, can you explain this ticket? Write a program that reads a string and prints the second part of the string that has digits. Note, the given string contains two parts. The first part contains only two characters. సెకండ్ పార్ట్ కంటైన్స్ ఓన్లీ డిజిట్స్. అంటే సార్ వాడు మనకు ఒక స్ట్రింగ్ ఇస్తాడు. దాంట్లో ఫస్ట్ పార్ట్ ఏమన్నా లెటర్స్ ఉంటాయి సార్, క్యారెక్టర్స్ ఉంటాయి. నెక్స్ట్ పార్ట్స్ డిజిట్స్ ఉంటాయి సార్, నెంబర్స్. ఓకే. ఒక ప్రోగ్రామ్ రాయమన్నాడు. ఆ ప్రోగ్రాంలో ఏం చేయమన్నాడు, ఒక స్ట్రింగ్ అనేది ఇస్తాడు. ఆ స్ట్రింగ్ లోపల ఏముంది అన్నాడు, ప్రింట్ ఏం చేయమన్నాడు, సెకండ్ పార్ట్ ఏదైతే ఉందో దానిలో ఉన్న డిజిట్స్ నాకు ప్రింట్ చేయండి అన్నాడు. అంటే అగైన్ వాడు చెప్పిన ఎగ్జాంపుల్ ఏంటంటే, మా అబ్బాయి నాకు ఒక వార్డ్ ఇచ్చారనమాట. ఒక వార్డ్ అనేది ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే ఏదో నాకు తెలియదు. దాంట్లో ఇంక్లూడెడ్ నెంబర్స్ అండ్ క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి. బట్ కాకపోతే దాంట్లో ఏమున్నాయంటే ఫస్ట్ పార్ట్లో ఆ వార్డు మొత్తాన్ని 2 భాగాలుగా చేసుకుంటే దాంట్లో ఫస్ట్ 2 క్యారెక్టర్స్ అనేది ఏంటి అంటే కంటైన్స్ ఫస్ట్ రెండు క్యారెక్టర్స్ ఏవైతే ఉంటాయో అవి అక్షరాలంట. తర్వాత ఉన్న క్యారెక్టర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ డిజిట్స్ రూపంలో ఉంటాయంట. ఒక క్యారెక్టర్ ఉంటే 1, 2 క్యారెక్టర్లు ఉంటే 2. అలా ఫస్ట్ 2 క్యారెక్టర్స్ మాత్రమే లెటర్స్ ఉండి తర్వాత క్యారెక్టర్స్ అన్ని డిజిట్స్గా ఉన్న ఒక స్ట్రింగ్ నుండి మనం ఏం చేయాలంటే ఏం తెచ్చుకోవాలి, ఓన్లీ డిజిట్స్ని మాత్రమే తెచ్చుకోవాలంటే ఒక ప్రోగ్రామ్ని ఎలా రాయాలి అనేది అడిగారనమాట. ఈ క్వరీలో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయి. సపోజ్ దట్ నాకు ఎగ్జాంపుల్ ఏమని చెప్పాడంటే ఎలా ఉండొచ్చు అంటే ఓఎఫ్ 63 అని ఉంది ఒక ఎగ్జాంపుల్. దీంట్లో చూస్తే ఏమైందో చూడు, ఫస్ట్ 2 క్యారెక్టర్స్ మాత్రమే ఏమన్నాయి, లెటర్స్ ఉన్నాయి. తర్వాత క్యారెక్టర్స్ ఏమన్నాయి అంటే డిజిట్స్ ఉన్నాయి. మనకు అవుట్పుట్లో ఏం కావాలి, నువ్వు తీసుకున్న స్ట్రింగ్లో ఏవైతే డిజిట్స్ ఉన్నాయో ఆ డిజిట్స్ని మాత్రమే నాకు ప్రింట్ అయిపోవాలన్నమాట. అలా ప్రింట్ అవ్వాలి అంటే ఎలా ప్రోగ్రామ్ రాస్తామనేది నా క్వశ్చన్ అనమాట. ఓకే, అలా ఇంకోటి తీసుకున్నాను, A7 అని ఒక స్ట్రింగ్ తీసుకున్నాను. దీంట్లో నాకు ఏం రావాలి, ఫస్ట్ 2 క్యారెక్టర్స్ ఉండాలి కదా. AB7 అని ఒక ఎగ్జాంపుల్ ఉంది. AB7 అని ఒకటి ఉంది. ఇప్పుడు నాకేం కావాలి, మొదటి 2 క్యారెక్టర్స్ ఏముండాలి, అక్షరాలే ఉంటాయి. తర్వాత క్యారెక్టర్ ఏముంది, నంబర్ ఉంది. వాటిలోని నాకేం కావాలి, నంబర్ మాత్రమే నేను తెచ్చుకోవాలి. అలా తెచ్చుకోవాలంటే ఎలా ప్రోగ్రామ్ రాస్తాం అనేది నా క్వశ్చన్ అన్నమాట. ఎవరికైనా సరే డౌట్ ఉందా ఈ క్వైరీలో? ఎందుకంటే మనకి ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ రావాలి అంటే ఇది రాకుండా చేయలేము అనమాట. ఓకేనా? ఓకే, ఎవరికన్నా డౌట్ ఉందా? ఎనీబడి? ఓకే, టికెట్ అర్థమైనట్టేనా? ఇంకా ఎవరికైనా డౌట్ ఉందా? అంటే నాకు ఒక స్ట్రింగ్ ఇస్తారంట, ఒక స్ట్రింగ్ ఇచ్చారు, ఒక స్ట్రింగ్ ఇచ్చారన్నమాట. ఒక స్ట్రింగ్ ఏమి ఇచ్చారంటే దాంట్లో ఏమున్నాయి, ఒక స్ట్రింగ్ లోపల 2 క్యారెక్టర్స్ ఉన్నాయి. SA20 అని ఉంది, 20 అని ఉంది. ఓకేనా? నాకు ఒక స్ట్రింగ్ ఇచ్చారు. దానిలో మొదటి 2 క్యారెక్టర్లు ఏంటి, అక్షరాలే అంట. తర్వాత క్యారెక్టర్స్ అన్ని నంబర్స్ ఉంటాయంట. ఏవైతే నంబర్స్ ఉన్నాయో ఆ నంబర్స్ని మాత్రమే నాకు ఏం కావాలంటే అవుట్పుట్లో ప్రింట్ చేయమన్నాడు, అవుట్పుట్లో రప్పించాలి అన్నాడు. అలా రప్పించాలంటే మనం ప్రోగ్రామ్ ఎలా రాస్తాం అనే దాని గురించి చూద్దాం. ఓకేనా? ఓకే. అలా రాయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దాం, ఇన్పుట్స్ని రీడ్ చేద్దాం. మనకేం చెప్పాడు ఇన్పుట్లో ఏం చెప్పాడు చూడు, ఇన్పుట్ విల్ కంటైన్ సింగిల్ లైన్ కంటైనింగ్ ఏ స్ట్రింగ్. ఇన్పుట్లో మనం తీసుకునే క్యారెక్టర్ ఏదైతే ఉందో అదంతా కూడా నాకు ఏమవ్వాలి, స్ట్రింగ్ రూపంలోనే ఉండాలి అని చెప్పాడు. ఓకేనా? ఓకే. ఇప్పుడు నేనేం చేద్దాం అంటే ఏం తీసుకున్నాను, ఒక వార్డ్ తీసుకున్నాం. వార్డ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ అని తీసుకున్నాను. ఓకే. ఓకే, నేనేం తీసుకున్నాను అంటే ఇక్కడికి వెళ్ళి వార్డు SA2020 అని తీసుకున్నా.
ఓకేనా. దీంట్లో నాకు ఏం కావాలి, నా ప్రోగ్రామ్ ఏంది, ఏదైనా సరే ఒక స్ట్రింగ్ తీసుకోమన్నాడు. ఆ స్ట్రింగ్లో ఫస్ట్ 2 క్యారెక్టర్స్ అనేవి ఓన్లీ ఫర్ లెటర్సే ఉండాలి. తర్వాత అంతా కూడా ఏముండాలి, డిజిట్స్ రూపంలో ఉండే ఒక వ్యాలిడ్గా ఉండే ఒక స్ట్రింగ్ తీసుకోమన్నాడు. దానిలో నాకేం ప్రింట్ అవ్వాలంటే నువ్వు ఏ నెంబర్ అయితే ఇస్తావో ఆ నెంబర్ని మాత్రమే నేను ప్రింట్ చేయాలి. అలా ప్రింట్ చేయాలంటే ఒక ప్రోగ్రామ్ ఎలా రాస్తామనేది నా క్వైరీ అనమాట. ఓకేనా. ఓకే. అలా ప్రింట్ చేయాలంటే ఎలా రాస్తామనే దాని గురించి చూద్దాం. ఇప్పుడు నాకు ఇన్పుట్ అయిపోయింది. ఓకే. దీంట్లో నాకు ఏం కావాలి, డిజిట్ ఏదైతే ఉందో అది మాత్రమే ప్రింట్ చేయాలి. అలా ప్రింట్ చేయాలంటే ఓన్లీ ఫర్ లాస్ట్ డిజిట్ని మాత్రమే నేను ప్రింట్ చేయాలి. అలా ప్రింట్ చేయాలంటే ఏం చేయాలి, ఒక Length స్ట్రింగ్ of the string minus. దాంట్లో నాకు దగ్గర ఒక స్ట్రింగ్ ఉంది, దాంట్లో సర్టైన్ భాగాన్ని మాత్రమే నేను తెచ్చుకోవాలి. అలా తెచ్చుకోవాలంటే అప్పుడు నేనేం చేయాలి, స్లైసింగ్ అనే కాన్సెప్ట్ కంప్లీట్ చేస్తే ఇది వచ్చేస్తుంది కదా. ఆ స్లైసింగ్ అనేది ఎక్కడి నుంచి చేయాలి, వాడు ఇచ్చిన క్లూలో చెప్పాడు. ఫస్ట్ క్లూ ఏం చెప్పాడు, నువ్వు ఏదైనా స్ట్రింగ్ తీసుకో, దాంట్లో ఏం చెప్పాడు, మొదటి 2 క్యారెక్టర్ ఆల్వేస్ ఏం చెప్పాడు, 100% మొదటి 2 క్యారెక్టర్లు అక్షరాలే ఉండాలన్నాడు. అంటే మనం స్లైసింగ్ చేయాలంటే ఏంటిని యాక్సెప్ట్ చేయాలి, ఫస్ట్ 2 క్యారెక్టర్లు తీసేసి మిగతా వాటిని స్లైసింగ్ చేస్తే సరిపోదా, సరిపోదా. అంటే మిగతా తెచ్చుకోవాలంటే అప్పుడు మనం ఎలా రాస్తాం అంటే కోడ్ రాసేస్తున్నాం, స్టార్ట్ అండర్స్కోర్ ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అని పెట్టుకున్నా అంటే 2 అని పెట్టుకున్నాను. అంటే మనకి ఏం కావాలి, 2 క్యారెక్టర్లు మాత్రమే, అంటే రిమైనింగ్ అంతా కూడా నాకు ఇది డిజిట్స్ అన్నాను. అప్పుడు నేనేం చేస్తున్నాను, స్లైసింగ్ చేయాలి. అంటే పార్ట్ ఈక్వల్ టు మనకు కావాల్సిన డిజిట్ కదా కావాల్సింది, అంటే దాన్ని పార్ట్ అనుకుంటున్నాను. పార్ట్ ఈక్వల్ టు ఏం రాసుకుంటున్నాను, వార్డులో నుండి నాకేం కావాలి, వార్డులో నుండి ఏం కావాలి, డిజిట్ రూపంలో ఉన్నదే కావాలి. ఎన్ని డిజిట్స్ కావాలి, మొదటి 2 క్యారెక్టర్లు కాకుండా. 2 క్యారెక్టర్లు కాకుండా అంటే ఎక్కడి నుండి ఇవ్వచ్చు, 2 కాలన్ అని పెట్టేసాను. తర్వాత ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు, ఎన్ని ఉంటే ఎన్ని వచ్చేస్తాయి అని ఇచ్చేసేసాను. తర్వాత వచ్చి నేనేం చేశాను అంటే ప్రింట్ ఆఫ్ పార్ట్ అని పెట్టాను. ఓకేనా. ఓకే అని చెప్పేసి నేనేం చేశానంటే ప్లేయర్ చేసి చూసాను, ఏమొచ్చింది, 2020 అనేది వచ్చింది. ఈ 2020 అనేది ఏ ఫార్మేట్లో ఉందో చూద్దాం. నాకు డిజిట్ రూపంలో ఉండాలి కదా, అందుకోసం నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్, అది ఏ డేటా టైప్ ఉందో చూద్దాం అనుకున్నాను. అందుకని టైప్ ఆఫ్ అని పెట్టేసి నేనేం చేశానంటే దాంట్లోకి వెళ్ళి పార్ట్ అని పెట్టేసి నేనేం చేశానంటే ప్లేయర్ చేసి చూశాను. అప్పుడు నాకు ఏమైందంటే అది స్ట్రింగ్ రూపంలో ఉందని నాకు అర్థమైంది. నాకు నేను తీసుకున్న వాల్యూ అనేది ఎప్పుడు కూడా ఏ ఫార్మేట్లో ఉండాలి, ఇంటీజర్ ఫార్మేట్లో ఉండాలి కదా డిజిట్ అనేది. అందుకోసం ఇక్కడికి వచ్చి నేను ఏం చేశానంటే ఇంట్ ఆఫ్ అని పెట్టుకున్నాను, ఇంట్ ఆఫ్ అని పెట్టేసాను. ఓకేనా. చెప్పేసి నేను ఏం చేశానంటే ప్లేయర్ వచ్చేసి చూశాను. అప్పుడు నాకేమైందో చూద్దాం. నా వాల్యూ అనేది ఇంటీజర్ రూపంలో ఉంది. కావాలంటే మనం ఏవైనా వాల్యూస్ తీసుకొని చెక్ చేసుకో. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే OF7 అని పెట్టా. ఓకేనా. OF5 అని పెట్టా. అప్పుడు నాకేమైంది, నా దాంట్లో డిజిట్ ఎంత 5 కాబట్టి 5 వచ్చేసేసింది. తర్వాత నేను ఏం చేశానంటే ఏబి 56 అన్న, 5 6 9 8 7 ఏ నెంబర్స్ ఇచ్చేసేసి నేను ఏం చేశానంటే ప్లేయర్ రన్ చేసి చూసాను. మొదటి 2 క్యారెక్టర్స్ మాత్రమే అక్షరాలని, తర్వాత నేను ఇచ్చిన ప్రతి డిజిట్ కూడా నాకు ఏమైందంటే ఇలా ప్రింట్ అవ్వడం అనేది జరిగింది. అంటే మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు దాంట్లో ఫస్ట్ 2 క్యారెక్టర్స్ మాత్రమే లెటర్స్గా ఉండి, తర్వాత ఏమైనా డిజిట్స్ ఉన్నాయనుకో వాటిని మనం తెచ్చుకోవాలనుకో మనం ఏం చేస్తామంటే స్లైసింగ్ అనే ఒక కాన్సెప్ట్ సహాయంతో ఎలా తెచ్చుకోవచ్చు అంటే ఇలా తెచ్చుకోవచ్చు అన్నమాట. ఇలా తెచ్చుకోవడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా, ఎనీబడి హ్యావ్? అందరికి అర్థమైనట్టేనే ఈ టికెట్ కూడా. ఓకేనా. ఎందుకంటే ఈ టికెట్స్ అనేవి థియరిటికల్గా ఉండే టికెట్ని అర్థం చేసేసుకుంటే మనం ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ని చాలా ఈజీగా చేయొచ్చు అనమాట. ఓకే. ఓకే. అండ్ ఆల్సో ఈ టికెట్ కూడా చూద్దాం. ఈ టికెట్ మీరే చెప్తారు. వసంత, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దిస్ వన్ ఆల్సో?
Vasanta, is it visible, my? Is it audible, my voice? Yes, sir. Can you explain? Write a program that reads a string and prints the first part of the string that has numbers. సో మనం ఒక ప్రోగ్రామ్ రాయాలి. దాంట్లో మనం ఇచ్చిన స్ట్రింగ్ని అది రీడ్ చేసి ఎక్కడైతే నెంబర్స్ ఉంటాయో ఆ పార్ట్ నుంచి ప్రింట్ చేయమని చెప్పారు సార్. ద ఫస్ట్ పార్ట్ కంటైన్స్ ఓన్లీ డిజిట్స్. సో ఫస్ట్ పార్ట్ అనేది ఓన్లీ డిజిట్సే ఉంటాయి కాబట్టి ఆ ఫస్ట్ పార్ట్ అంతా ప్రింట్ చేయాలి. ద సెకండ్ పార్ట్ కంటైన్స్ ఓన్లీ వన్ క్యారెక్టర్. ద సెకండ్ పార్ట్ కంటైన్స్ ఓన్లీ వన్ క్యారెక్టర్. సో ఆ క్యారెక్టర్ని తప్పితే సెకండ్ పార్ట్లో ఉన్న క్యారెక్టర్ని తప్పితే ఫస్ట్ పార్ట్లో ఉన్న మా ఇంటీజర్స్ అమ్మాయి అన్ని ఏం ప్రింట్ చేయాలి. చేసిందంటే మనకి ఒక స్ట్రింగ్ ఇస్తారంట. అది ఎలా ఉండొచ్చు అంటే 10 అని తీసుకున్నాను. ఏముందంటే దాంట్లో ఏముంటాయి అంటే డిజిట్స్ అంటే నంబర్ ఉంటుంది, ప్లస్ దాంతోపాటు ఏముంటుంది ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఎన్ని క్యారెక్టర్స్ ఉంటాయంటే ఒకటే క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ అనేది ఎక్కడ ఉంటుందంటే లాస్ట్లో ఉంటుందంట. అంటే నువ్వు ఏదైనా ఒక స్ట్రింగ్ తీసుకో, ఆ స్ట్రింగ్ ఎలా ఉండాలంటే లాస్ట్లో ఒక క్యారెక్టర్ ఉండాలి, ముందర ఏముండాలంటే నంబర్ ఉండాలి. అలా తీసుకుంటేనే మన ప్రోగ్రామ్ వ్యాలిడ్గా ఉంటుంది. అలా తీసుకోకపోతే మన ప్రోగ్రామ్ రాంగ్ అనమాట. అంటే మనం తీసుకునే స్ట్రింగ్ ఎలా ఉండాలంటే ఒక వ్యాలిడ్గా ఉండాలి. ఎందుకంటే అవుట్పుట్ రావాలంటే మనం వ్యాలిడ్గా చేయలేదని తప్పులు వస్తాయి అనమాట. అంటే ఫస్ట్లో కొన్ని నంబర్స్ ఉండి తర్వాత ఏముండాలంటే ఒకే ఒక క్యారెక్టర్గా ఉన్న ఒక స్ట్రింగ్ తీసుకున్నాను. ఆ స్ట్రింగ్లో నుండి నాకు ఏం కావాలంటే నంబర్ ఏదైతే ఉందో ఆ నంబర్ని మాత్రమే నేనేం చేయాలి, ప్రింట్ చేయాలి. అలా ప్రింట్ చేయాలంటే ఎలా రాస్తాం ప్రోగ్రామ్. ఇంకొకటి తీసుకున్నాను ఎగ్జాంపుల్, ఇలా ఉంటుంది. రెండోది 1x అన్నాను. 1x అంటే చూడు, లాస్ట్ క్యారెక్టర్ అనేది మన కండిషన్ని మనం తీసుకున్న వాల్యూస్ కరెక్ట్గా ఉన్నాయో లేదో తీసుకో. డిజిట్ తీసుకున్నాను, క్యారెక్టర్ తీసుకున్నాను. క్యారెక్టర్ కూడా ఎక్కడ తీసుకున్నాను, లాస్ట్లో తీసుకున్నాను. ఓకే, దెన్ మనం తీసుకున్న స్ట్రింగ్ అనేది వ్యాలిడ్. దాంట్లో మనకి ఏం కావాలి, నంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ని మాత్రమే నేను ప్రింట్ చేయాలి. 1x అని ఒక స్ట్రింగ్ ఉంది, దాంట్లో నేనేం ప్రింట్ చేయాలి, ప్రోగ్రామ్ ఆధారంగా 1 అనే వాల్యూని ప్రింట్ చేయాలి. 10y అని ఒక స్ట్రింగ్ ఉంది, దాంట్లో నేను ఈ ప్రోగ్రామ్ ఆధారంగా అయితే ఏం ప్రింట్ చేయాలి వసంత, ఏం ప్రింట్ చేయాలి 10yలో 10 అనే ఒక డిజిట్ని ప్రింట్ చేయాలి. అలా ప్రింట్ చేయాలి అంటే మనం ప్రోగ్రామ్ ఎలా రాస్తాము అనేది నా క్వైరీ అనమాట. ఇలా రాయాలి అంటే ఎలా రాస్తారు, దీనికి రిలేటెడ్గా ప్రీవియస్ 1 అనేది చెప్పాను, దాన్ని ఆధారంగా చేసేసి మీరు చెప్పగలరా కోడ్? నాకు ఎగ్జాంపుల్ ఏముండాలి, ఒక 10y అనేది ఉంది. ఓకేనే, దీంట్లో నేను నంబర్ని తెచ్చుకోవాలి. అలా తెచ్చుకోవాలంటే ఏం చేయాలి, సతీష్ డూ యూ నో? No, sir. I have no. ఓకే, ఎప్పుడైనా నాకు ఏంటంటే క్లూ చూసుకున్నాను. దీంట్లో ఏం చేయడు, ఫస్ట్ పార్ట్ కంటైన్స్ ఓన్లీ డిజిట్, మొదటి భాగంలో డిజిట్స్ ఉంటాయంట. సెకండ్ పార్ట్ కంటైన్స్ ఓన్లీ 1 క్యారెక్టర్, అంటే సెకండ్ భాగంలో ఏదైతే తీసుకుంటో దాంట్లో ఒకే క్యారెక్టర్ ఉంటుంది. దీంట్లో 2 క్యారెక్టర్స్ ఉంటాయి, ఒకటి డిజిట్స్ ఉంటాయి, ఒకటి క్యారెక్టర్స్ ఉంటాయి అని చెప్పాడు. క్యారెక్టర్ అనేది ఎక్కడ ఉంటుందంటే చివరిలో ఉంటుందంట. చివరి క్యారెక్టర్ అనేది ఒకటి అన్నాడు, చివరిలో ఉండేది అక్షరం అని చెప్పాడు. అక్షరాన్ని తెచ్చుకోవాలంటే ఎలా చేస్తామో చూద్దాం. ఎలా చేస్తాము, లాస్ట్ క్యారెక్టర్ కనుక మనం చేయాలనుకో, Length of the మనం string. తీసుకున్న దాంట్లో టోటల్గా ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో తెలుసుకోవాలి. దాంట్లో నుండి ఒకే ఒక క్యారెక్టర్ని కనుక రిమూవ్ చేసామనుకో ఏమైపోద్ది అంటే అది లాస్ట్ క్యారెక్టర్ కిందకి వెళ్ళిపోద్ది అనమాట. ఓకేనా, అందుకోసం మనం ఎప్పుడు ఏం చేయాలి, చాలాసార్లు చెప్పాను కాబట్టి చెప్తున్నాను, లెంత్ ఆఫ్ వర్డ్ అంటే మనం తీసుకున్న వర్డ్ అనే ఒక క్యారెక్టర్ తీసుకున్నాం చూడు, ఆ క్యారెక్టర్ యొక్క లెంత్ ఎంతో చూద్దాం అనుకున్నాం. లెంత్ ఆఫ్ ఏ వర్డ్ చేయాలనుకప్పుడు ఏంటి సింటాక్స్, నేను ఇన్పుట్లో తీసుకున్న క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయో చెప్పాలి అంటే మనం ఏం చేస్తాము,
లెన్ ఆఫ్ అనే కాన్సెప్ట్ ద్వారా చెప్తాను. లెన్ ఆఫ్ అని పెట్టేసి అక్కడికి వెళ్ళి నేను వార్డ్ అని చెప్పాను. minus ఓకే, అయిపోయింది. ఇప్పుడు నాకు ఏమైందంటే ప్రింట్ ఆఫ్ అని తీసుకుంటాను. ప్రింట్ ఆఫ్ అని చెప్పేసి లెంత్ ఆఫ్ వార్డ్ అని చెప్పాను. మనం తీసుకున్న వార్డ్ యొక్క పొడవు ఎంత వచ్చేసింది చూడండి, ఎంత వచ్చింది 3 క్యారెక్టర్స్ అని నాకు అర్థమైంది. దాంట్లో మనం ఒకే ఒక క్యారెక్టర్ని తెచ్చుకోవాలనుకున్నప్పుడు మనం ఎలా తెచ్చుకుంటాము, ఓన్లీ ఒక క్యారెక్టర్ని తెచ్చుకోవాలనుకో, ఏ క్యారెక్టరు, లాస్ట్ అండర్ స్కోర్ క్యారెక్టర్, లాస్ట్ క్యారెక్టర్ అనేది తెచ్చుకోవాలనుకున్నాను. అలా తెచ్చుకోవాలంటే ఇప్పుడు ఏం చేయాలి, మనం తీసుకున్న లెంత్ ఆఫ్ ద వర్డ్ అంటే మనం ఇందాక ఏదైతే చేసామో ఆ లెంత్లో ఉండి ఏం చేస్తున్నాను, ఒకటి తీసేస్తున్నాను. నాకు టోటల్ లెంత్ ఎంత 3, 3లో ఉండి 1 తీసేస్తే ఎంత వస్తుంది 2 అనే ఉండేది. అప్పుడు నేను ఏం చేశాను అంటే ప్రింట్ ఆఫ్ అని చూద్దాం. ప్రింట్ ఆఫ్ లాస్ట్ క్యారెక్టర్ అని చూద్దాం. అప్పుడు ఏమైతే చూద్దాం, ఎంత వస్తుంది 3 - 2 అంటే 3 - 1 2 అని వచ్చింది. ఆ 2 అనేది ఇంటీజర్ ఫార్మాట్లో ఉందో లేదో చూద్దాం అనుకున్నాం, ఏ డేటా టైప్లో ఉందో. ఇందుకోసం ఏం చేశానంటే టైప్ ఆఫ్ అని చెప్పేసి నేను ప్లే అరౌండ్ చేసి చూసాను. అది ఇంటీజర్ రూపంలో ఉంది. ఓకే, అంటే నాకు లాస్ట్ క్యారెక్టర్ తెచ్చుకోవాలంటే ఇప్పుడు ఏమైందంటే దాని యొక్క లెంత్ నుండి 1 కనుక తీసేసాను అప్పుడు నాకు ఏమైందంటే అది లాస్ట్ క్యారెక్టర్ అయిపోయింది అనమాట. ఓకేనా, బట్ నేను లాస్ట్ క్యారెక్టర్ ఒకటే తెచ్చుకోమలేదు నన్ను. అలా తెచ్చుకోమన్నప్పుడు నేను ఏం చేసేవాడిని అంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి ఓన్లీ లాస్ట్ క్యారెక్టర్ తెచ్చుకోవాలనుకోప్పుడు నేను ఏం చేసానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టి వార్డ్ అని చెప్పేసి యాక్సెసింగ్ ద్వారా తెచ్చుకోవచ్చు. స్క్వేర్ బ్రేసెస్ పెట్టి లాస్ట్ క్యారెక్టర్ అని చెప్పేసాను. అప్పుడు ఏమైంది లాస్ట్ క్యారెక్టర్ అనేది ఒక్కటే వచ్చేస్తుంది. అది కాదు కదా నా టాస్క్, లాస్ట్ క్యారెక్టర్ కాదు నేను తెచ్చుకోవాల్సింది, ఏంటిది నంబర్ తెచ్చుకోవాలి. ఆ నంబర్ తెచ్చుకోవాలంటే మనం ఏం చేయాలి, నా దగ్గర ఒక స్ట్రింగ్ ఉంది, దాంట్లో నేను ఏం చేస్తున్నాను మొత్తం తెచ్చుకోకుండా కొంత భాగాన్ని అప్టైన్ చేసుకుందాం అనుకున్నా. అలా అప్టైన్ చేయాలంటే ఏ కాన్సెప్ట్ ద్వారా తెచ్చుకోవచ్చు, స్లైసింగ్ చేయాలంటే సింటాక్స్ ఏంది, వేరియబుల్ నేమ్ స్క్వేర్ బ్రేసెస్ స్టార్ట్ ఇండెక్స్ టు ఎండ్ ఇండెక్స్. స్టార్ట్ ఇండెక్స్ అంటే మనకి ఏదో తెలియదు కదా, అందుకొని కాల్ అంటూ, ఎండ్ ఇండెక్స్ అంటే నాకు తెలుసు కదా ఎక్సెప్ట్ లాస్ట్ క్యారెక్టర్, అందుకోసం ఏం చేశాను లాస్ట్ క్యారెక్టర్ చెప్పాను. అంటే ఇప్పుడు నేను ఎప్పుడైతే స్లైసింగ్లో ఎండ్ ఇండెక్స్ చూస్తానో ఆ ఇండెక్స్ కాకుండా రిమైనింగ్ ద పార్ట్ ఆఫ్ ద స్ట్రింగ్ మొత్తం మనకు వచ్చేస్తాను అనమాట. ఓకే, ఆ తర్వాత నేను ఏం చేశాను అంటే ప్రింట్ ఆఫ్ అని చెప్పేసి పార్ట్ అని రాసేసి నేను ఏం చేశాను అంటే ప్లేయర్ అని చేసి చూసాను. ఏమైంది 10 అనేది వచ్చేసిందా. కావాలంటే నువ్వు ఇంకో నెంబర్ తీసుకో. ఏం తీసుకున్నా అంటే ఇక్కడ నెంబర్స్ అన్నీ రాసేసాను. తర్వాత ఏం రాసానంటే U1 ఇచ్చేసాను. ఇప్పుడు నేను ఏం చేశానంటే ప్లేయర్ అని చేసి చూసాను. దాంట్లో ఏమైంది చూడు, నెంబర్స్ అన్నీ వచ్చినాయి, ఓన్లీ లాస్ట్ క్యారెక్టర్ అనేది తప్ప మిగతా అన్నీ వచ్చేసినాయి. ఇలా ఓన్లీ లాస్ట్ క్యారెక్టర్ ఎక్సెప్ట్ లాస్ట్ క్యారెక్టర్ తప్ప రిమైనింగ్ అంతా మనం కనుక తెచ్చుకోవాలంటే ప్రోగ్రామ్ అనేది ఎలా రాయడం ద్వారా తెచ్చుకోవచ్చు అంటే ఈ టైప్ సినారియో ద్వారా మనం తెచ్చుకోవచ్చు అనేసి నాకు అర్థమైంది. దీంట్లో ఎనీబడీ హ్యావ్ ఎనీ డౌట్స్? నో సార్. అందరికి అర్థమైనట్టేనా ఈ టికెట్స్? ఓకే రైట్. మనం ఏం చేద్దామంటే ఒక కాన్సెప్ట్ నేర్చేసుకొని ఈ సెషన్ ఏం చేసేస్తాం. మనం ఏంటంటే లిస్ట్స్తో అనే కాన్సెప్ట్తో వర్కింగ్ చేయడం కనుక మనకు టెక్నికల్ తెలిస్తే ఆటోమేటిక్గా మనం ఏం చేయొచ్చు అంటే రిమైనింగ్ అన్నిటిని కూడా మనం ఏం చేయొచ్చు అంటే రూల్స్ కనుక మనకు తెలిసినాయి అనుకో ఆటోమేటిక్గా మనం ఏం చేయగలమంటే రిమైనింగ్ వాటన్నిటితో కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఆడుకోవచ్చు అనమాట. అలా చేయాలి అంటే మనకు కావాల్సిందల్లా ఏంటిదంటే ఒకటి కాన్సెప్ట్స్ ఎలా వర్కౌట్ అవుతుంది ఏంటి అనేది తెలుసుకోగలిగితే రిమైనింగ్ ఫర్దర్గా థింగ్స్ అన్నిటిని ఎవరైనా నేర్చుకోగలరు అనమాట. ఓకేనా, అంతేగాని పెద్ద ఇష్యూ ఏం కాదనమాట. సో మనం ఇప్పుడు దాకా ఏవైతే నేర్చుకున్నామో
వాటన్నిటిని ఒకసారి సమ్మరైజ్ చేసేసుకున్నాం. ఓకే, మనం ప్రీవియస్ సెషన్లో మనం ఏం నేర్చుకున్నామంటే వర్కింగ్ విత్ లిస్ట్ అనే ఒక కాన్సెప్ట్ గురించి నేర్చుకుంటున్నాం. ఓకే, అసలు లిస్ట్ అంటే ఏంటి, లిస్ట్ అంటే ఏంటి అని చెప్పాను. లిస్ట్ అంటే ఏం చెప్పాను, ఒక స్క్వేర్ బ్రేస్ ఉంది, ఆ స్క్వేర్ బ్రేసెస్లో ఏవైనా సరే ఐటమ్స్ పెట్టుకున్నాను. 1 అని, 2 అని, 3 అని ఏం చేశాను, వీటిని ఏమంటారంటే వాల్యూస్ అనుకుని ఏమైనా వీటన్నిటిని ఏమని పిలుస్తారంటే ఈ భాషలో, పైథాన్ భాషలో ఐటమ్స్ అని పిలుస్తారు. అంటే రెండు స్క్వేర్ బ్రేసెస్ తీసుకుని ఆ స్క్వేర్ బ్రేసెస్ మధ్యలో మనం ఏం చేసామంటే కొన్ని ఐటమ్స్ని కనుక ఉంచామనుకో దాన్ని ఏమంటారంటే లిస్ట్ అని పిలుస్తారు. ఓకే, నా క్వశ్చన్ ఏంటంటే ఒక లిస్ట్ని కంప్యూటర్ ఎలా రీడ్ చేస్తుంది, కంప్యూటర్ ఎలా స్టోర్ చేసుకుంటుంది అనే దాని యొక్క వర్కింగ్ గురించి మనం లాస్ట్ సెషన్లో నేర్చుకోవడం అనేది చేసేసామన్నమాట. ఒక లిస్ట్ అనేది మనం పైథాన్ అనే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో క్రియేట్ చేసేటప్పుడు ఆ లిస్ట్ని కంప్యూటర్ ఎలా రీడ్ చేసుకుంటుంది, ఎలా అర్థం చేసుకుంటుంది, ఎలా స్టోర్ చేసుకుంటుంది, అలా స్టోర్ చేసుకోవడం ద్వారా అది ఎలా ప్రింట్ చేస్తుంది అనే వాటి గురించి మనం ఏం చేసామంటే లాస్ట్ సెషన్లో మనం నేర్చుకుంటున్నాం అనమాట. దానిలో ఫస్ట్ ఏం నేర్చుకున్నామంటే హౌ కంప్యూటర్ అండర్స్టూడ్, అంటే ఒక లిస్ట్ని కంప్యూటర్ అనేది ఎలా అర్థం చేసుకుంటుంది అనే దాని గురించి ఫస్ట్ నేర్చుకున్నాం. ఎలా రీడ్ చేస్తుంది అని చెప్పాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లిస్ట్ ఎప్పుడైనా సరే మనం పైథాన్ అనే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఒక లిస్ట్ కనుక క్రియేట్ చేసామనుకో ఆ లిస్ట్ని కంప్యూటర్ ఎలా అర్థం చేసుకుంటుంది అనే దాని గురించి చెప్తున్నాను. ఒక లిస్ట్ కనుక క్రియేట్ చేయాలనుకో మనం ఎలా క్రియేట్ చేస్తాం, ఒక లిస్ట్ కనుక క్రియేట్ చేయాలనుకో ఎలా చేస్తాం, ఎలా క్రియేట్ చేస్తాం, ఒక వేరియబుల్ ఇస్తాం, లిస్ట్ అండర్స్కోర్ ఏ అని ఒక వేరియబుల్ ఇస్తాం. తర్వాత ఏం చేస్తాము, ఒక అసైన్మెంట్ ఆపరేటర్ ఇస్తాం. తర్వాత ఏం చేస్తాము, ఒక లిస్ట్కి సంబంధించింది ఒకటి రాస్తాం అనమాట, ఒక వాల్యూ 1, 2, 3 అని ఇస్తున్నాం. అంతేనా, ఒక లిస్ట్ క్రియేట్ చేయాలనుకో పైథాన్లో మనం ఎలా క్రియేట్ చేసేది, ఈ టైప్ ఆఫ్ కోడ్ ద్వారా నేను క్రియేట్ చేసేది. ఓకేనా, ఈ టైప్ ఆఫ్ కోడ్ ద్వారా నేను మనం ప్రింట్ చేసేసేది. ఎనీబడి హ్యావ్ సే ఎస్ ఆర్ నో? ఓకేనా, ఈ లిస్ట్ అనేది క్రియేట్ అవ్వాలి అంటే అసలు కంప్యూటర్ ఎలా తీసుకుంటుంది, ఎలా క్రియేట్ చేస్తుంది అనే దాని గురించి మనం నేర్చుకున్నాం అనమాట. నేర్చుకున్నది 2 పాయింట్లే. ఆ 2 పాయింట్లు 2 minutesలో చెప్పేసి నెక్స్ట్ పాయింట్కి వెళ్ళి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లిస్ట్ కనుక క్రియేట్ అవుతున్నప్పుడు ఫస్ట్ ఈజ్ ఈక్వల్ టు తర్వాత ఏదైతే ఉందో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైందంటే ఈ ఆబ్జెక్ట్ దీన్ని క్రియేట్ చేయడం అని ఫస్ట్ కంప్యూటర్ అనేది ఎక్కడ రీడ్ చేస్తుందంటే ఈజ్ ఈక్వల్ టు తర్వాత ఏదైతే ఉంటుందో ఆ తర్వాత ఉండే దాన్ని ఏం చేస్తుందంటే కంప్యూటర్ ఫస్ట్ ఏం చేస్తుందంటే స్టోర్ చేసుకుంటుంది. ఎలా స్టోర్ చేసుకుంటుందో చూద్దాం. ఈజ్ ఈక్వల్ టు తర్వాత ఉండే దాన్ని ఏమంటారంటే వాల్యూ అని పిలుస్తారంట జనరల్గా. అక్కడ మనం ఏదైనా ఇస్తున్నాం వాటిని వాల్యూస్ అంటాం కదా, ఆ వాల్యూస్ని బ్యాక్ అండ్ డెవలపర్ భాషలో ఏమని పిలుస్తారంటే ఏమని పిలుస్తారని చెప్పాను 1, 2 అలాంటి స్ట్రింగ్ ఇలాంటివి కనుక వాల్యూస్ ఇస్తే ఆ వాల్యూస్ని ఏ పేరుతో పిలుస్తారని చెప్పాను బ్యాక్ అండ్ డెవలపర్స్. వాటన్నిటిని కూడా వాల్యూస్ అని పిలవరు, వాళ్ళు ఏమని పిలుస్తారంటే ఆబ్జెక్ట్స్ అని పిలుస్తారు అన్నమాట. ఓకే, ఎప్పుడైనా సరే ఒక ప్రోగ్రామ్ రాస్తున్నప్పుడు మనం ప్రోగ్రాంలో రైట్ సైడ్లో ఈజ్ ఈక్వల్ టు తర్వాత ఏమన్నా ఇస్తున్నాం అనుకో ఫస్ట్ మనం వీటిని క్రియేట్ చేస్తారంటే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాము అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీకు కనపడుతుంది చూడు, లిస్టులో నుండి కొన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తున్నాం. అందుకని మొత్తాన్ని కన్ఫ్యూజ్ లేకుండా ఉండడానికి ఏం చెప్పామంటే లిస్ట్ ఆబ్జెక్ట్స్ అని పిలుస్తున్నాం. అంటే ఒక లిస్ట్ అనేది క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తుందంటే లిస్ట్ ఆబ్జెక్ట్స్ అన్ని కంప్యూటర్ అనేది ఎలా రీడ్ చేస్తుంది అనేది చూద్దాం. ఓకే, ఇక్కడ మనం ఒక లిస్ట్ క్రియేట్ చేసాం కదా, ఈ లిస్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఫస్ట్ కంప్యూటర్ ఏం చేస్తుందంటే ఈ లిస్ట్ లోపల ఏమున్నాయో చూడు, 1 అని 2 అని ఉన్నాయి కదా, వీటిని ఏమంటారంటే 1 అని ఒకటి ఉంది ఐటమ్, తర్వాత ఇంకోటి ఏముంది 2 అని మరొక ఐటమ్ ఉంది, తర్వాత ఏముంది 3 అని మరొక ఐటమ్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్యూటర్ అనేది ఏం చేస్తుందంటే ఒక లిస్ట్ని క్రియేట్ చేసేటప్పుడు ఫస్ట్ ఏం చేస్తుందంటే ఆ లిస్ట్ లోపల ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఐటమ్స్ని ప్రతిదాన్ని కూడా ఏం చేస్తుందంటే ఇండివిజువల్గా స్టోర్ చేసుకుంటుంది. అలా స్టోర్ చేసుకున్నాక ప్రతిదానికి కూడా ఏం చెబుతుంది, స్టోర్ చేసుకున్నప్పుడు ప్రతిదీ కన్ఫ్యూజ్ లేకుండా ఉండాలంటే కంప్యూటర్కి తెలియదు కదా ఇది 1 ఇది 2 అని. అందుకని ఏం చేస్తుందంటే ప్రతిదానికి కూడా ఏం చేస్తుందంటే
ఒక యూనిక్ ఐడి, ప్రతిదానికి కూడా ఏం చేస్తుంది, ఒక యూనిక్ ఐడిని ఏం చేస్తుందంటే వీటన్నిటికి క్యాలిక్యులేట్ చేస్తుంది. 1 అనేది క్రియేట్ చేసానుకో 1కి ఒక ఐడి ఇస్తుంది, 2 అనేది క్రియేట్ చేసాను దానికి ఇంకో ఐడి ఇస్తుంది, 3 అని తీసుకున్నానుకో దానికి ఇంకో ఐడి ఇస్తుంది. ఎలా అంటే మన కాలేజీలో ఐడి సిస్టమ్ ఎలా అయితే ఫాలో అవుతారో అలానే ఫాలో అయ్యిద్ది అనమాట. ఓకే డన్. ఆ తర్వాత ఏం చేసిద్ది అంటే వీటన్నిటికి ఒక రెఫరెన్స్గా ఒకటి తీసుకుంటుంది అనమాట. రెఫరెన్స్ అంటే ఆధారంగా అంటాం కదా మనం. ఓకే డన్. ఇప్పుడు ఏం చేసిందంటే వీటన్నిటికీ ఒక ఆధారంగా ఏం చేసిందంటే వీటన్నిటికీ ఒక రెఫరెన్స్గా, అంటే ఇప్పుడు లైక్ నా దగ్గర డబ్బులు ఉన్నాయి అంటే నేనేం చేస్తాను, గాల్లో పెట్టుకొని వెళ్ళనుగా, వాటన్నిటిని ఇంటికి రంగాలు ఏం చేస్తాను, ఒక బీరువాలో దాచుకున్నట్టు ఏం చేస్తాను, బీరువాని ఒక రెఫరెన్స్గా ఒక వస్తువు తీసుకొని దాంట్లో ఏం చేస్తాను, లాకర్లో పెట్టేస్తాను అనమాట. అంతేనా కాదా చేసేది. అలానే నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఏదైతే ఒక లిస్ట్ క్రియేట్ చేసేటప్పుడు కంప్యూటర్ ఫస్ట్ ఏం చేస్తుందంటే లిస్టులో ఉన్న ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఏం చేస్తుందంటే ఇండివిజువల్గా స్టోర్ చేసుకుంటుంది. వాటన్నిటికి కూడా ఏం చేస్తుంది, ఇండివిజువల్గా ఐడీస్ అనేది ఇస్తుంది. తర్వాత ఏం చేస్తుంది, వీటన్నిటిని కూడా ఏం చేయాలి, ఒక లిస్ట్లో స్టోర్ చేసుకోవాలి కదా. అందుకోసం ఏం చేస్తుందంటే ఒక లిస్ట్ని ఏం చేస్తుందంటే ఒక రెఫరెన్స్గా తీసుకుంటుంది. ఆ రెఫరెన్స్గా తీసుకుని దాంట్లోకి ఏం చేస్తుందంటే ఫస్ట్ ఆబ్జెక్ట్ని, తర్వాత ఇంకో ఆబ్జెక్ట్ని, తర్వాత ఇంకొక ఆబ్జెక్ట్ని ఏం చేస్తుంది, ఇంకొక ఐటమ్ని ఏం చేస్తుందంటే ఆ లిస్ట్ లోపల ఏం చేస్తుందంటే స్టోర్ చేసుకుంటుంది అనమాట. ఆ స్టోర్ చేసేసుకున్నాక ఏమైంది అంటే వాటన్నిటికి కలిపేసేసి ఏం చేస్తుందంటే యూనిక్గా గుర్తుపెట్టుకోవడానికి